కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకుంది. కాంగ్రెస్ విజయోత్సవాలు చేస్తుంది. అసలు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏడాది పాలనలో ఏం చేసింది అనే అంశాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి పీసీసీ ఎలాంటి ప్లాన్ చేస్తుంది మనతో పాటు మాట్లాడడానికి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మనతో పాటు. నమస్తే సార్. మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు అధికారంలో ప్రభుత్వం ఉంది. మీ పార్టీ అధ్యక్షుడిగా అంటే మీ పార్టీ ఇటు ప్రభుత్వం మధ్యలో కోఆపరేషన్ ఎలా ఉంది? బలత్తరమైనటువంటి కోఆర్డినేషన్తో ముందుకు పోతా ఉన్నాం. ఒకవైపు ప్రభుత్వం, ఒకవైపు పార్టీ. మాకు పార్టీ ప్రామాణికం. కాంగ్రెస్ పార్టీ వల్లే, కాంగ్రెస్ కార్యకర్తల వల్లే ఇవాళ అధికారంలో ఉన్నాం. పార్టీయే శాశ్వతం. ప్రతి కార్యకర్త మాకు ప్రామాణికం. వారి యొక్క కాయకష్టంతో ఇలా అధికారంలోకి వచ్చినాం. తద్వారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల ఆశల ఆకాంక్షలకు అనుగుణంగా నడుస్తూ ఉంది. ఇటు అభివృద్ధి కావచ్చు, ఇటు సంక్షేమం కావచ్చు. కింది స్థాయిలో బూత్ స్థాయి నుంచి హైదరాబాద్ ద్వారా కార్యకర్తలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలని ప్రజలకు చేరవడంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నారు. కొంత నిరుత్సాహాలు ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చిన 37 కార్పొరేషన్లు ఇవ్వగలిగినాం. దాంట్లో కూడా సామాజిక సమతుల్యం చేయగలిగినాం. 4 ఎమ్మెల్సీలు ఇవ్వగలిగినాం. ఇంకా కొంత ఇవ్వాల్సి ఉంది. కార్యకర్తలకి రావాల్సినటువంటి కార్పొరేట్ చైర్మన్లు కానీ, బోర్డు డైరెక్టర్స్ కానీ పెండింగ్లో ఉన్నాయి. అవి డెఫినెట్గా ఇచ్చి తీరుతాం. ప్రతి ఫలం కార్యకర్తల కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సూచన మేరకు కుల సర్వే ఈ దేశంలోనే ఒక చరిత్రాత్మక నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. మహేష్ కుమార్ గారు, మీరేమో కార్యకర్తల కష్టంతో పార్టీ అధికారంలోకి వచ్చినాం, కానీ మీ సొంత పార్టీ కార్యకర్తలకు పదవులు ఇవ్వకుండా ఇతర పార్టీలకు వచ్చిన వాళ్ళకు ప్రయారిటీ ఇస్తున్నారు. అప్పుడేమో ఆ ఇంటి మీద ఆడలే కాకి ఈ ఇంటి మీద ఆడని ఏమన్నారు. ఎందుకు ఆ ప్రచారం ఎందుకు జరుగుతుంది? ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు మీరు పార్టీ ఆ ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోతుంది? కొన్ని సందర్భాల్లో కొన్ని అనివార్యంగా కొందరికి పదవులు ఇవ్వాల్సి వస్తుంది. ఇలా ప్రభుత్వం ఏర్పడినప్పుడు మాకు 63 సీట్లు మాత్రమే ఇచ్చినారు. ఇచ్చిన తెల్లారు మొదలుకొని ఇక్కడ ప్రభుత్వం కూలిపోతున్న ఒకడు, రాష్ట్ర పాలన తీసుకొస్తామని ఒకడు, ఈ ప్రభుత్వాన్ని దించేస్తామని ఒకరు మాటలు అంటూ ఉంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే కొంతమంది ఇక్కడ రావడం జరిగింది. ఎమ్మెల్యే గెలిచి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చినప్పుడు కొంత ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఇవ్వడం జరిగింది. దీనివల్ల కార్యకర్తలకి నష్టం జరగదు. మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నటువంటి కార్యకర్తల యొక్క అభిష్టం మేరకు మేము పోతాం. కార్యకర్తల యొక్క వారి కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తానో, బీఆర్ఎస్ పార్టీ బెదిరిస్తే భయపడేంత వీక్గా కాంగ్రెస్ పార్టీ ఉందా? ఇక్కడ ఎవరు బెదిరింపులు లొంగేదేమున్నది? ఇలా బీఆర్ఎస్ పార్టీయే ఈ రాష్ట్రంలో మనుగడ సాధించిన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాటకు మీకు తెలియనివా? కవిత నాకు అధికారం కావాలి, కేటీఆర్ దిగాలంటుంది. అతని కోసం హరీష్ రావు చూస్తూ ఉన్నాడు. 3 ముక్కలాటలాగా ఉంది. ఈ 3 ముక్కలాట ఉండి ఈ పార్టీకి మనగడలేదనే కదా ఎమ్మెల్యేలు మా వైపు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమైనారు. ఇక్కడ 3 నాయకులు పోటాడుతూ ఉన్నారు. ఈ గందరగోళం చూసి ఎమ్మెల్యేలు మా వైపు చూస్తాం. ఇటు అధికారంలో ఉంటే అభివృద్ధి జరుగుతూ ఉంది, సంక్షేమం ఇస్తూ ఉంది, ఐక్యంగా పార్టీ ముందుకు పోతుంది కూడా మా వైపు చూస్తూ ఉన్నారు. చాలాసార్లు మీరు బీజేపీ పార్టీ పరిస్థితి కూడా అదే. ఎవరి దారి వారిది. కిషన్ రెడ్డి దక్షిణాన్ని చూస్తే బండి సంజయ్ ఉత్తరాన్ని చూస్తున్నాడు. మధ్య మార్గంగా మా ఈటల రాజేంద్ర తూర్పు చూస్తే మా అరుణాక పడమటి చూస్తుంది. ఎవరిదారు వాళ్ళే. ఓకే, పీసీ ప్రెసిడెంట్, చాలాసార్లు సందర్భాల్లో మీరు ఇంకొంతమంది ఎమ్మెల్యేలు మా పార్టీకి వస్తారు, అది కేటీఆర్ దగ్గర ఉన్న వాళ్ళు వస్తారు అని అంటారు. కానీ అక్కడెక్కడ అలజడి కనబడతలేరు. మీరు చాలాసార్లు ప్రకటన చేశారు. ఎవరున్నారు, వాళ్ళు ఎందుకు దాపెడుతున్నారు? మీరు పేర్లు చెప్పొచ్చుగా. వస్తారు, సమయం వచ్చినప్పుడు అందరూ బయటకు వస్తారు. వాళ్ళకు కూడా అపనమ్మకం. బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కల లాటలు విరిగిపోయి ఉన్నది. ఈ పార్టీలు ఉంటే మనుగడ సాధించడం కష్టం అనేటువంటి భావనతోని కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పరంగా, అభివృద్ధి పరంగా చదవగా పాలన జరుగుతుంది. కాబట్టి మీరు కూడా వెళ్తే మా నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతాయని ఒక ఆశతో పాటు చక్కగా పాలన జరుగుతుంది. కాబట్టి మేము వెళ్తే బాగుంటుందని ఆలోచనతో వాళ్ళు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు వారి పేరు బయట పెడతారు. ఓకే, మహేష్ కుమార్, మీరు పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎందుకు పూర్తి కార్యవర్గాన్ని వేసుకోలేకపోతున్నారు? ఎప్పుడు వేస్తారు? అంటే ఒకవైపు ప్రభుత్వమే ఉత్సవాలు చేసుకుంటుంది, కానీ పార్టీ పూర్తి కార్యవర్గం వేసుకోలేదు, ఇంకా పెండింగ్లో ఉంది. కార్యకర్తలంతా ఎదురు చూస్తున్నారు. ఇంకొకటి, ఇటు నామినేట్ పోస్ట్ వస్తే పార్టీ పదవి ఉండదు, పార్టీ పదవి ఉంటే నామినేట్ పోస్ట్ ఉండదు. ఆ క్లారిటీ ఏమైనా పార్టీ కార్యకర్తలకు ఇచ్చారా? అది ఇంటర్నల్గా ఉందా? పార్టీ నేను ప్రెసిడెంట్ అయ్యి 2.5 మాసాలు అయింది. 3 మాసాలు కొంత ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. కార్యక్రమం కూర్పు అనేది ఉన్న ఫలంగా చేసుకునేది కాదు. పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, సీనియర్ నాయకులు, జిల్లాల వారికి సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. సమర్థవంతమైన కార్యక్రమం రావాలి కాబట్టి కొంత సమయం పడుతూ ఉంది. వీలైన త్వరలో మా కార్యవర్గ రూపు 10-15 రోజుల్లో కార్యవర్గం వస్తుంది. దాంతోపాటు మిగిలిన కార్పొరేషన్ చైర్మన్స్ కానీ, డైరెక్టర్స్ కానీ వాటిని కూడా పూరించేందుకు ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు.
అది కూడా త్వరలో కంప్లీట్ చేసుకొని ముందుకు పోతాం. అంటే ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యి ఇప్పుడు ఎమ్మెల్సీలు భర్తీ చేస్తున్నారు, కానీ అందరూ నామినేటెడ్ పోస్టులు ఉన్న ఎమ్మెల్సీలకు మాత్రమే పోటీ పడుతారు. డైరెక్ట్ పోటీ చేసే పట్టభద్రుల ఎమ్మెల్సీకి కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలు ఎవరు ఆసక్తి చూపుతారని ఒక చర్చ ఉంది. దాంట్లో ఎందుకు పార్టీ నేతల్లో ఒక క్లారిటీ లేదు? కరీంనగర్ మీకు చాలా తప్పుడు సమాచారం ఇది. కరీంనగర్ పట్టభద్రుల సీటు కోసం పోటీ చేస్తారని మాకు 10 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. రేపో మాపో ఈ అభ్యర్థి విషయంలో కమిటీ అయిపోతా ఉన్నాం మంత్రులతో. ఆ కమిటీ అక్కడ ఎవరు సమర్థవంతులు, ఎవరైతే గెలుస్తారన్న దాని మీద నిర్ణయం తీసుకుంటుంది. ఎక్కువ కాంపిటీషన్ కాంగ్రెస్ సీటు కోసమే ఉంది. మా జీవన్ రెడ్డి గారు మార్చిలో రిటైర్ అవుతున్నారు. ఆ సీటుకు ఉన్నటువంటి కాంపిటీషన్ ఏ ఇతర పార్టీ లేదు. జీవన్ రెడ్డి మీ పార్టీ ఈసారి మళ్ళీ బరిలో దించుందా? ఆయన ఆసక్తి చూపడం లేదు, ఆయన నామినేటెడ్ పోస్ట్ కావాలని, నామినేటెడ్ ఎమ్మెల్సీ కావాలని ఒక పార్టీకి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. అసలు ఆయనను మీరు అభ్యర్థిగా ప్రకటించడానికి సిద్ధమయ్యారా? ఇటీవల జరిగిన మీటింగ్ సారాంశం వారి ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. వారి వయసు రీత్యా కొంచెం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని అనుకుంటున్నట్టుగా మాకున్న సమాచారం. బట్ ఏదైనా వారు కూడా కమిటీలో ఒక సభ్యుడిగా ఉంటారు. తుది నిర్ణయం ఆ కమిటీ తీసుకుంటుంది. ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి, కాంగ్రెస్ వ్యూహం ఏంది, ఎలాంటి ప్రిపరేషన్ ఉంది, పార్టీకి సంబంధించి పార్టీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ 2 జోడీలుగా ముందుకు పోతుంది. మరి చక్కటి సమన్వయం ఈ రాష్ట్రంలో ఉంది. ముఖ్యమంత్రి గారి మా బేస్చా లేవు. పార్టీ కార్యకర్తల కోసము ఒక స్టెప్ దిగడానికి సిద్ధంగా ఉన్నాము. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు మాకు చాలా ప్రయారిటీ. 80% పైన స్థానిక సంస్థ ఎన్ని గెలుస్తాం. ఎట్లా గెలుస్తామంటే మేము ఇప్పుడు కార్యకర్తలు చెప్తా ఉన్నాం. రేపు స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు మీరు గాంధీ భవన్ చుట్టూ హైదరాబాద్ చుట్టూ తిరిగితే సీట్లు రావు. సోషల్ మీడియాలో ఉన్నంత మాత్రాన మీకు సీట్లు రావు. ప్రజలతో మమేకం అవ్వండి, ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకోండి. సర్వేల ఆధారంగా సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతినే మేము సీట్లు ఇస్తాము. గెలిపే ప్రామాణికంగా ముందుకు పోతాము. లోకల్ బాడీలో మెజారిటీ సీట్లు గెలుచుకునే విధంగా మేము ఇవన్నీ రచిస్తూ ఉన్నాం. ఎందుకు ఇటీవల పార్టీలో కొన్ని నియోజకవర్గాల్లో ఇబ్బంది ఉంది, పార్టీ ఇతర పార్టీల నుంచి వచ్చిన నియోజకవర్గాల్లో అలాంటి సమస్యలు మీరు దృష్టికి వస్తున్నాయి, వాటిని పరిష్కరించడానికి పీసీసీ ఏం చేయబోతుంది? ఇప్పుడు దాదాపు 10-11 మంది మా పార్టీలో చేరిన చోట్ల ఒక 3-4 చోట్ల కొద్దిగా సమస్య ఉంది. ఇక్కడ పాత కొత్త కలయి కొత్త సమయం పడుతూ ఉంది. కొత్త వారికి కూడా మేము కొత్తగా చేరిన ఎమ్మెల్యే కూడా చెప్తా ఉన్నాం, పాత వారిని మీరు ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పాత వారు కూడా కొత్తగా ఎమ్మెల్యే వచ్చి కూడా మీరు గౌరవించాల్సిన అవసరం మాట చెప్తా ఉన్నాం. కొన్ని చోట్ల ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. అది కూడా కొద్ది రోజులు సమస్య పోతుంది. ఓకే, పీసీ ప్రెసిడెంట్ అంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, అది ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఒక ప్రచారం ఉంది. నిన్న జరిగిన శాంతాన్ ఎమ్మెల్యే ఇష్యూ కానీ గతంలో కొండా సురేఖ చేసే కామెంట్స్ కోర్టు దాకా వెళ్ళింది. అట్లాంటి కంట్రోల్ చేయడానికి పార్టీ ఏం చేయబోతుంది? పార్టీ ఈ వీటిని కూడా సర్టిఫై చేయదు. ఇప్పుడు ఎవరు ఏ స్థానంలో ఉన్నా, ఎంత పెద్ద స్థానంలో ఉన్నా, ప్రజాస్వామ్యంలో భాష అనేది చాలా ప్రాముఖ్యం. ఏ కులం వారు ఇంకో కులం వారి గురించి మాట్లాడే హక్కు లేదు. ఎవరైనా అట్లా మాట్లాడితే పార్టీ దాన్ని సమర్థించదు. దాంట్లో కారణంగానే గతంలో కొండా సురేఖను వివరణ కోరడం, వారు తర్వాత క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. నిన్న ఈర్ల శంకర్ వీడియో కూడా నేను చూశాను. చాలామంది నాకు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. దాని మీద కూడా శంకర్ గారిని ముఖ్యమంత్రి గారు నేను వివరణ అడగడం జరిగింది. ఇటు తాజాగా విడుదల చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కామెంట్ చేస్తుంది. అన్నీ మాయం చేస్తారు, బతుకమ్మ మాయం చేశారు, కిరీటం మాయం చేశారు, చార్మినార్ మాయం చేశారు, కాకతీయ తోరణం మాయం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే మొత్తం అన్నీ మాయం చేశాను కామెంట్స్ మీ కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఉద్యమం ఎవరి వల్ల జరిగింది? విద్యార్థులు, నిరుద్యోగులు కదా. కేసీఆర్ మీద ఉండి గంట తిప్పాడు తప్ప నిజమైన ఉద్యమం విద్యార్థులు, అమరులైనటువంటి అస్తులు బాసినటువంటి నాయకుల వల్ల. వాళ్ళు మర్చిపోయినారు కదా, మీరు మర్చిపోయారా లేదా? ఆ ఉద్యమం నుంచి ఊపిరి పోసుకున్నట్టుగా తెలంగాణ తల్లి ఉంది. మీరు చూసారా పిడికిళ్ళ ఈ చేతులు, ఉద్యమకారుల చేతుల నుంచి తెలంగాణ తల్లి వచ్చినట్టుగా విగ్రహం నాకు తెలిసిందో కనబడతా ఉంది. పచ్చని చీరతోని నిజమైన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి రూపకల్పన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. తెలంగాణ తల్లి అందరికీ తెలంగాణ తల్లి. మీరు బతుకమ్మ అనేది ఇలా కేసీఆర్ పార్టీ పెట్టిన తర్వాత వచ్చింది కాదు. మా తాతమ్మలు కూడా బతుకమ్మ ఆడినరు. తెలంగాణలో భాగంలో అదొక సంస్కృతి. బతుకమ్మ యథావిధిగా పండుగ సాగుతుంది. తెలంగాణ తల్లి నిజమైనటువంటి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉన్నది. మహేష్ గారు, ఒకరు ఫైనల్గా ఒక ఆరోపణ ఏంటంటే ప్రభుత్వం పైన, పార్టీ పైన
విపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ గట్టిగా దాడి చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకులు కానీ ఆ స్థాయిలో దాడి చేయడంలో విఫలమవుతున్నది ఒక ప్రచారం ఉంది. ఎందుకు పార్టీ పీసీసీ ప్రెసిడెంట్గా ఏం చేయబోతున్నారు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, ఇప్పుడు పార్టీలో ఏం జరుగుతుంది? దాడి అనేది వాళ్ళ సంస్కృతి. మా ఉద్దేశం వల్ల రేవంత్ రెడ్డి గారు మేమంతా పని చేసుకుంటూ పోవాలి. అల్టిమేట్గా న్యాయ నేతలు ప్రజలు గ్రహిస్తారు. వాళ్ళకి స్థుతి లేదు. తెలంగాణ ప్రభుత్వం చక్కటి కార్యక్రమాలు తీసుకుంటా ఉంటే దాని మీద ప్రజల్లో మేము ఉన్నామని చెప్పుకోవడానికి అది విమర్శ చేస్తుంది తప్ప బీజేపీ వారు టీఆర్ఎస్ వారు చేసే విమర్శలు ఎక్కడ కూడా పసలేదు. థ్యాంక్ యూ. ఇది పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయం. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఇక తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో తెలంగాణ గ్రామీణ మహిళ ఏ విధంగా ఉంటుందో అదే కళారూపాన్ని అదే రూపంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీని విషయంలో విపక్షాలు రాజకీయం చేస్తున్నట్టు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ అంటారు. కెమెరా పర్సన్ నగేష్, సత్యం, V6 న్యూస్, హైదరాబాద్.